అంటారు. సార్ ఎడిటర్ గా మీరు ఎక్కువగా ప్రేక్షకుల్లో ఆలోచిస్తారా లేదా దర్శకుడి వైపు నుంచి ఆలోచిస్తారా? ప్రేక్షకుల వైపు నుంచి. స్టార్ హీరోల సినిమాల్లో కథను కాపాడుకోవడం కష్టమా లేదా స్టార్ ఇమేజ్ ను కాపాడుకోవడం కష్టమా? స్టార్ ఇమేజ్ అంటే కథ మెయిన్ అండి. ఏ సినిమాకైనా ముందు కథ ఉండాలండి. ఇంకోటి చెప్పాలంటే యాక్చువల్గా కమర్షియల్ ఫిల్మ్స్ కొంచెం ఈజీ ఎడిట్ చేయడం. అవునా? ఓకే. అందరూ కష్టం అనుకుంటారు, బట్ కష్టం కాదు. ఫీల్ గుడ్ ఫిల్మ్సే ఎడిట్ చేయడం కష్టం. ఎక్కడ స్మూత్ గా వెళ్ళాలి, ఎక్కడ క్లోజ్ షాట్లు పడాలి, ఎక్కడ వైడ్లు పడాలి, స్మూత్ గా ఉండాలి, అర్థమయ్యేటట్టు ఉండాలి. కమర్షియల్ ఫిల్మ్స్ ఏంటంటే కాదండి, అలాగని కాదు. సినిమాకి 6 పాటలు ఉంటాయి, అరగంట పోద్ది. బిగినింగ్ ఎండ్ టైటిల్స్ ఒక 10 నిమిషాలు పోద్ది, 40 నిమిషాలు పోద్ది. కామెడీ సీన్లు ఉంటాయి, అదొక 20 నిమిషాలు పోద్ది. ఫైట్ లో ఒక 10-20 నిమిషాలు ఉంటుంది పోద్ది. ఒక 40 నిమిషాలు 50 నిమిషాలే కథ అండి కమర్షియల్ ఫిల్మ్స్. వాళ్ళే చెప్పారు సార్. ఇది ఫిల్మ్స్ కి కష్టం అండి. ఆ ఎమోషన్స్ క్యారీ చేయాలి, త్రూ అవుట్ ద మూవీ క్యారీ చేయాలి, అర్థం అవ్వాలి, అవి అలా ఉండాలన్నమాట. సార్ ఎడిటర్ గా మీరు కట్ చేసిన అత్యంత బాధ కలిగించిన సీన్ ఏదైనా ఉందా? కట్ చేసి చాలా ఉంటాయండి. ప్రతి సినిమాకి మేము ఫీల్ అవుతాం. ప్రతి సినిమాకి అక్కడ ఏడుపు సీన్ అంటే మాకు కంట్లో నీళ్ళు తిరగాలి, నవ్వు కామెడీ సీన్ అంటే మేము ఫీల్ అవ్వాలి, నవ్వాలి. అది ప్రేక్షకులుగా ఫస్ట్ మీరు ఫీల్ అవ్వాలి. రష్ చూసినట్టే మాకు తెలుస్తుంది, సీరియస్ గా చూస్తాం. చూసి మాకు అదే కంటిన్యూ అవుతుందా లేదా అని చూసుకుంటాం. మీకు ఎడిటర్ గా గర్వంగా అనిపించిన ఒక నిర్ణయం ఏది? నిర్ణయం అనేది ఏం లేదండి. గర్వంగా అంటే అలాంటిది ఏం లేదు. సినిమా అనుకున్న రిజల్ట్ వచ్చింది అనుకోండి, అదే ఎక్కువ ఉంటుంది. కొన్ని సినిమా ఓటీటీ రావడంతో ఎడిటింగ్ భాషలో వచ్చిన అతిపెద్ద మార్పు ఇది. ఓటీటీ వచ్చి చిన్న సినిమాల్ని కాపాడుతుంది అనుకున్నాం, అది రివర్స్ అయింది. నేను ఒక ఇంటర్వ్యూలో ఓటీటీ వల్ల చిన్న సినిమాలు బతుకుతాయని చెప్పాను, అది రాంగ్ అయింది. ఇప్పుడు ఓటీటీ వల్ల పెద్ద సినిమాలు కొనడం వల్ల చిన్న సినిమాలు అసలు కొనట్లేదు. ఒక పెద్ద సినిమా 50 కోట్లు పెట్టుకునే బదులు 10 చిన్న సినిమాలు కొనొచ్చు. అలా అనుకున్నాం మేము, చిన్న సినిమాలు బతుకుతాయి అనుకున్నాం. అది తప్పంటారా? అది తప్పని కాదు, చిన్న సినిమాలు కొనట్లేదు వాళ్ళు. పెద్ద సినిమా కొని దాని ఫండ్స్ అన్ని దానికి పెట్టామండి, చిన్న సినిమాలు కొనట్లా. బిగినింగ్ డేస్ లో ఓటీటీకి చిన్న సినిమాలన్నీ వెళ్ళాయి, తెగ కొన్నారు. ఇప్పుడు ఏంటంటే పెద్ద సినిమాలు కొనడం వల్ల చిన్న సినిమాలు అసలు టచ్ చేయట్లా. మంచి కథ కూడా మిస్ అవుతూ ఉంటాం కదా ఎక్కడో. చిన్న సినిమాల్ని ప్రమోట్ చేయడం చాలా కష్టం అండి. మేము ఫోన్ చేసి 10 మందికి చెప్తే గానీ చూడరు, వాళ్ళు చూడడానికి రారు. ఒకప్పుడు మేము ఫోన్ చేసి సరే సినిమా బాగుంది మీరు వచ్చి చూడండి అంటే నెక్స్ట్ డే వచ్చి చూసేవారు. థియేటర్ బాగుండేది, శాటిలైట్ ఉండేది, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మేము 10 సార్లు చెప్పవలసి వస్తుంది, సార్ వచ్చి చూడండి సార్, వాళ్ళకి హెల్ప్ చేయండి, ఏదో ఒకటి సినిమా బాగుందండి అని. చూస్తారు, చిన్న సినిమా స్టార్ ఎందుకు వస్తారు థియేటర్ అని అంటారు, రకరకాల. అంటే అదేలేండి, ఇప్పుడు చిన్న సినిమాలకి కొంచెం టఫ్ అండి. సార్ చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి అది ఎడిటర్స్ కి రెమ్యూనరేషన్ పరంగా కూడా డిఫరెన్స్ ఉండొచ్చు కదా? ఉంటది కదా, ఆఫ్ కోర్స్ వర్క్ అక్కడ ఎక్కువ ఉంటది, దాని కాదండి మరి ఎలా బడ్జెట్ వైజ్. రైట్. ఇంకా వర్క్ చెప్పాలంటే చిన్న సినిమాలకే కొంచెం కష్టపడతాం ఎక్కువ, అంత అవుట్పుట్ తీసుకురావడానికి. చెప్పాలి, చెయ్యాలి, చూడాలి. చిన్న సినిమాల్ని వాటికి 4 సార్లు చూసుకుంటాం, ఎందుకంటే అది ల్యాగ్ ఉండకూడదు. వాడెవడో చూసి సరే ఇంకొంచెం తగ్గించండి అంటాడు, 2 hours లోనే ఉండాలంటారు. అంటే కొన్ని రాంగ్ వర్డ్స్ మేము వినగలసి వస్తుంది. సార్ 2 hours కంటే ఎక్కువ ఉండకూడదు సినిమా అంటాడు. తప్పేంటి 2 hours కానీ బాగుంటే ఫీల్ ఉంటే ఎందుకు చూడకూడదు 2 hours? అలాగని కాదండి, ఏ సినిమా అయినా సరే 3 hours ఉన్నా కూడా సినిమాలు, ఆడిన సినిమాలు ఉన్నాయి. రాజమౌళి గారి సినిమాలే కదా నేను చేసిన సినిమాలు. ప్రేమించుకున్నారా గానీ, లక్ష్మీ నరసింహ గానీ 3 hours 18 minutes లక్ష్మీ నరసింహ ఆడలేదు, ఆడింది కదా. ప్రేమించుకున్నారా 3 hours ఫిల్మ్ ఆడింది. ఎన్ని సినిమాలు ఆడాయి మేము చేసిన సినిమాలు? 3 hours ఫిల్మ్స్. ఆనంద్ ఆడింది 3 hours సినిమా, 3 hours 2 minutes. అందరికి ఇప్పటికీ ఫేవరెట్ చెప్తున్నాను. కాబట్టి సినిమా ఇప్పుడు ఏంటంటే 2 hours కంటే ఎక్కువ ఉండకూడదు అని అంటున్నారు, అది రాంగ్. సినిమాగా ఉండాలి, అంతేగాని ఈ టైం ఇంత లెంత్ లోనే ఉండాలి అని అంటే అలా అప్పుడు కొన్నిసార్లు మన ప్యూరిటీ మిస్ అయిపోతుంది. కాదండి, అది రాంగ్ వే ఆఫ్. ముందుగానే అలా అనుకోవడం. సినిమా బాగుందా లేదా, ఫీల్ ఉందా లేదా, సస్టైన్ అవుతుందా లేదా చూసుకోవాలి, ఎమోషన్ గా కనెక్ట్ అయ్యామా లేదా అని చూసుకోవాలి. రైట్. సార్ పాత సినిమాల పేసింగ్ కి ఇప్పటి సినిమాల పేసింగ్ లో మీకు ఏది ఎక్కువగా ఛాలెంజింగ్ గా అనిపించింది? పాత సినిమాల పేసింగ్ అంటే మేబీ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ అనొచ్చు, లేకపోతే వే ఆఫ్ తీయడం కావచ్చు. తీయడం అంటే అండి ఇప్పుడు ఎక్కువ తీస్తున్నారు డిజిటల్ వల్ల. ఒకప్పుడు ఫిల్మ్ కొనాలి అంటే ఒక క్యాన్ 10,000,
కాబట్టి రోజుకి 4 క్యాన్లు 6 క్యాన్ల కంటే తీసేవారు కాదు. అంటే ఒక క్యాన్ అంటే 4 నిమిషాలండి. ఓకే 4 మినిట్స్ ఒక క్యాన్ 10,000 అది కొడాక్ కానీ ఇది రీల్ అంటారు అదా రీల్ ఫిల్మ్. ఓకే కాబట్టి ఒక రోజుకి 6 క్యాన్లు తీసేవారు మాక్సిమం. అంతే అని ఒకటి అనుకున్నాను. అంటే 2400 ఫీట్ మాకు వచ్చేది. మాకు లెక్క ఏంటంటే ఒక రోజుకి మేము తీసిన దాంట్లో 2 మినిట్స్ ఎడిటెడ్ లెంత్ వచ్చింది అంటే వాళ్ళు బాగా తీస్తున్నట్టు లెక్క. ఈ రోజుల్లో ఒక రోజుకి దగ్గర దగ్గర 2400 అది ఒక 5-6 వేలు రష్ వస్తుంది, కానీ ఎడిట్ చేస్తే 10 సెకండ్ కూడా ఉండదో, లేకపోతే అది ఉంటుందో ఉండదో తెలియదు. అన్ని యాంగిల్లో తీస్తున్నారు. రైట్, సినిమాకి ఎంత కావాలో అంత కాకుండా ఇది పెడితే బాగుంటది అన్నట్టు తీయడం వల్ల ఈ షాట్ సేఫ్టీకి ఈ షాట్ తీద్దాం, సేఫ్టీకి ఈ షాట్ ఈ షాట్ తీద్దాం అని అలా తీస్తున్నారు. రైట్. అలాగే మీ దృష్టిలో మంచి ఎడిటింగ్ అంటే వేగంగా కట్ చేయడమా లేదా సరైన చోట కట్ చేయడమా? సరైన కట్ చేయడం అంటే అది కానీ ఎక్కడ అలాగనే కాదండి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తామంటే షూటింగ్ దగ్గర చప్పట్లు కొట్టేస్తారు. షార్ట్ కి ఒక హీరో యాక్ట్ చేస్తే, ఒక లెంత్ గా యాక్ట్ చేశాడు అనుకోండి, చప్పట్లు కొట్టేస్తారు. చప్పట్లు కొట్టేసి ఆ షార్ట్ వచ్చి ఫుల్ షాట్ ఉంచండి అంటారు ఇక్కడ. సార్ అతను చెప్పడం కాదండి, దానికి ఫీల్ అయ్యే ఎవరు ఆడిటోరియం రియాక్షన్ ఇంపార్టెంట్ కదండి అని చెప్పి మేము క్లోజ్ షాట్లు వేస్తాం. ఇలా ఉంటాయండి, ఆ బాధలు ఉంటాయి. ఎడిటర్ కష్టాలు సినిమా కష్టాలు అన్ని ఒకటేలాగా అనిపిస్తున్నాయి. ఎక్కడైనా సినిమా కష్టాలే.